బైక్ ఎలా కొన్నావు, యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో. నేను ఈ బైక్ మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఏంటంటే కంపారిటివ్లీ ఆ బైక్స్ కంటే నాకు ఈ బైక్ చాలా బాగా నచ్చింది. ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు GSV29. సో ఇదే అనమాట మన కొత్త బైక్. నేను తీసుకున్న బైక్ అయితే బజాజ్ పల్సర్ 150 ట్విన్ సీటెడ్. సో ఇదే అనమాట బైక్ నేను పర్చేజ్ చేసింది. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి బైక్ అయితే చూడండి ఎంత బాగుందో. دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز 149.5 cc 12 PS పవర్ అండ్ 13.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది బైక్. అండ్ మనకి ఈ బైక్ కాస్ట్ ఎంత పడింది ఇవన్నీ మాట్లాడుకుందాం. సో నేను తీసుకొని 1 వీక్ అయిందనమాట బైక్ తీసుకొని. అండ్ మనకి ఇది వచ్చేసి అన్లాక్ కన్సోల్ మీటర్ రాదు, ఫుల్లీ డిజిటల్కి అయితే అప్గ్రేడ్ చేశారనమాట. మనకి ఓల్డ్ బైక్స్లో చూసుకుంటే అన్లాక్ ప్లస్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంజన్ కలర్ కూడా మొత్తం చేంజ్ చేశారు. ఇదివరకు అయితే మనకి ఆ బజాజ్ అనేది కొంచెం ఒక గ్రే కలర్లో ఉండేది. అండ్ చైన్ వచ్చేసి ఓపెన్ డ్రైవ్ చైన్ అనమాట. ప్రతి 500 కిలోమీటర్స్కి మనం చైన్ అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ శారీ గార్డ్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు. అండ్ సీట్ కవర్స్ అండ్ ఈ ట్యాంక్ కవర్ అండ్ మిర్రర్స్ అయితే షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, బట్ మనం రిమూవ్ చేస్తాం అనమాట. మనకి షోరూమ్ నుంచి అయితే ప్రతిదీ ఇచ్చారు, ఏది మిస్ చేయకుండా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. టైప్ ఏ టు ఎనీథింగ్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. అది టైప్ ఏ పోర్ట్ అయితే ఇచ్చారు. సి కావాలంటే సి పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్నింగ్ ఏదైనా సరే. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా డెవలప్ చేశారు. పాత మోడల్స్ కంటే ఈ మోడల్ గ్రాఫిక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి కార్బన్ గ్రాఫిక్స్ కూడా వచ్చిందనమాట. ఫ్రంట్కి మడ్ గార్డ్ దగ్గర చూసుకోవచ్చు, అండ్ సైడ్ ఈ ప్యానల్స్ దగ్గర కావచ్చు మనకి కార్బన్ గ్రాఫిక్స్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా. అండ్ ఇది బండి లుక్ చూడడానికి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ 150 సెగ్మెంట్లో 150cc సెగ్మెంట్లో చాలా బైక్స్ ఉన్నాయి. నువ్వు ఈ బైక్ ఎందుకు పర్చేస్ చేసావు అంటే, సో పల్సర్ అయితే వాల్యూ మీకు తెలుసు ఎంత బాగుంటుందో. అండ్ కంఫర్ట్ కావచ్చు, మిగతా ఏదైనా సరే. అండ్ మనం దీని మీద కూర్చొని రైడ్ చేసేటప్పుడు కూడా మనకి బాడీ లీన్ అయ్యి రైడ్ చేయాలి. కంపేర్ టు మిగతావి కూడా దీనికంటే ఎక్కువ లీన్ అవ్వాలి. లైక్ మనకి R15 ఉంది, MT15 అంత లీన్ అవ్వక్కర్లేదు. R15 అయితే లీన్ అవ్వాల్సిందే, బట్ అది దట్టు 155cc వస్తుంది కదా. అండ్ మనకి ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బిగ్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు 280mm. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 230mm ఐ థింక్ స్మాల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా టైల్ లైట్లో పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్ ఇచ్చారు, ఎల్ఈడికి అయితే ఏం కన్వర్ట్ చేయలేదు. అండ్ ఈ సిగ్నల్ లైట్స్ కూడా మనకి నార్మల్ లైట్స్ ఇచ్చారు, ఎల్ఈడి ఏం కన్వర్ట్ చేయలేదు. ఓవరాల్ కాస్ట్ 1,55,000 చెప్పారు. అండ్ మనకి GST 10,000 డ్రాప్ అవుతుంది, సో 1,45,000 పడుతుంది. అండ్ షోరూమ్ వాళ్ళు ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో 1,44,000 అయితే పడింది నాకు ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. అండ్ చాలామంది నువ్వు 2025లోనే బైక్ ఎందుకు తీసుకున్నావు, 2026 తీసుకోవచ్చు కదా అంటే, ఇయర్ ఎండింగ్ మోడల్ ఎందుకు తీసుకున్నావు, ఇయర్ ఎండింగ్కి అయితే నీకు బైక్ వాల్యూ అనేది పడిపోద్ది కదా అని చాలామంది అన్నారు కూడా. అండ్ నేను చెప్పేది ఏంటంటే 2026లో మోడల్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. మీకు చెప్పాను కదా, హెడ్లైట్ అయితే మనకి రాదనమాట. అంటే ఈ షేప్ ఈ కట్స్ ఏం రావు, పూర్తిగా మొత్తం మారిపోయిందనమాట హెడ్లైట్ వచ్చేసి. సో అందుకే నేను మెయిన్ రీజన్ ఏంటంటే బైక్ అనేది చేంజ్ అయిపోయింది. మనకి ఈ లుక్ రాదు, ఈ స్టైల్ రాదనమాట. బైక్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో అందుకే నేను 2026 కాకుండా 25లోనే పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. సో మనకి కన్సోల్లో అయితే చాలా రకాల అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు చేశారు. సో స్విచ్ ఆన్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఫుల్లీ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, అండ్ హై బీమ్ సంబంధించిన పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. పాస్ అక్కడ రికగ్నైజ్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ABS, అండ్ దాని కింద మనకి ఇంజన్ టర్న్ ఆఫ్ లైట్ ఇచ్చారు, టర్న్ ఆఫ్ లైట్. మనకి ఒకసారి ఇంజిన్ ఆన్ అయిన తర్వాత ఆ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అండ్ ABS వచ్చేసి మనం గేర్ వేసి మూవ్ చేసిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా
పేరు పల్సర్ 6076 అని ఇచ్చారు దీని నంబరు. అండ్ మనకి టైం ఇండికేటర్ ఉంది అండ్ స్పీడ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఒకవేళ బండి సైడ్ స్టాండ్లో ఉంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ లో ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్యూల్ చూసుకోవచ్చు. అండ్ మనకి ఒకవేళ లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఇస్తుంది బైక్. ఒకవేళ ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ కంటే ఫ్యూల్ కనుక ఈ 2 పాయింట్స్ కానీ 2 పాయింట్స్ కనుక తక్కువ ఉంటే మీకు ఇక్కడ వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఉంది కాబట్టి మనకి వార్నింగ్ ఏమి ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్విచెస్ చూసుకుంటే పాస్ స్విచ్, ఇది మనకి కన్సోల్ సెట్టింగ్స్లోకి ఎంటర్ అవ్వడానికి అనమాట. ఇక్కడ నొక్కితే మీకు చూడొచ్చు బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఉన్న పెట్రోల్ ఎంత దూరం వెళ్తుంది, అండ్ మిగతా డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఎంటర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ బటన్ కనుక మనం ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇదిగోండి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, బ్లూటూత్ ఆన్ ఆర్ పల్సర్ నేమ్ చూపిస్తుంది. బ్లూటూత్ ఆన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆఫ్ అయిపోద్ది అనమాట. ఆఫ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి సేమ్ ఆన్ చేసుకోవచ్చు. ఆన్ అని చూపిస్తుంది చూసారా. సో ఇక్కడ మనకి బ్లూటూత్ ఇండికేటర్ అయితే ఉంటుంది. నేను ప్రజెంట్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోలేదు కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఒకవేళ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు బ్యాటరీ ఇండికేటర్, సిగ్నల్ స్ట్రెంత్ అండ్ మెసేజ్, కాల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాయి అనమాట. నేను కనెక్ట్ చేసుకోలేదు సో నాకు చూపించట్లేదు అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, ఆన్ అండ్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ స్టార్ట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ బ్రేక్స్ అండ్ క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ ట్రాన్స్మిషన్కి వస్తే 5 గేర్ ట్రాన్స్మిషన్ అనమాట, మీకు ఆల్రెడీ తెలిసిందే. మనం దీని ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఒకసారి చూద్దాము, మీకు ఇంజన్ బీటింగ్ కూడా ఎలా ఉందో వినిపిస్తాను. ఎందుకంటే ఇది BS 6.2 కదా, మనకి ప్రీవియస్ బైక్స్ అయితే చాలా డిఫరెంట్గా వస్తాయి సౌండ్. BS 4 కావచ్చు, BS 6.1 కావచ్చు, బట్ ఇది BS 6.2 కాబట్టి దీని ఇంజన్ సౌండ్ ఎట్లా ఉందో ఒకసారి మనం స్టార్ట్ చేసి విందాం. సో విన్నారు కదా ఇంజన్ సౌండ్ ఎలా ఉందో, తప్పకుండా కామెంట్ చేయండి. సో చెప్పాను కదా మీకు ఫ్యూల్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లో ఫ్యూల్ అని చూపిస్తుంది. మినిమం 2 పాయింట్స్ అయితే బైక్లో ఉంచుకోవాలి మనం. 2 లీటర్స్ నియర్లీ 2 to 3 లీటర్స్ బండిలో పెట్టుకోవాల్సిందే ఎప్పటికైనా సరే, అది మనం వాడడానికి లేదు. సో మనకి ఎప్పుడైతే పాయింట్స్ 2కి డ్రాప్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా లో ఫ్యూల్ అని చెప్పి ఇక్కడ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇంకా రీఫిల్ అయితే చేసుకోవాల్సిన టైం వస్తుంది, రీఫిల్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం గోప్రో వ్యూలో ఎలా ఉంటుంది మన రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చూపిస్తాను. అండ్ గేర్ షిఫ్టింగ్ ఎలా ఉంటుంది, ఎంత స్మూత్గా ఉంది అన్నది కూడా మనం మాట్లాడుకుందాం రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ. అండ్ మనకైతే క్లిప్ ఆన్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అండ్ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది హ్యాండిల్. అండ్ ఇంకా గేర్ విషయానికి వస్తే చాలా స్మూత్గా అయితే పడుతుంది అన్నమాట గేర్. మనకి గేర్ ట్రాన్స్మిషన్లో అయితే పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. సో ఓపెన్ చైన్ టైప్ కాబట్టి ప్రతి 500 కిలోమీటర్స్కి మీరు అయితే చైన్ అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. లూప్తో చైన్ లూప్ ఉంటుంది, అది మీరు తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 115 to 120 వెళ్తుంది. సో లాంగ్ రైడ్ అయితే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే లీన్ అయ్యి రైడ్ చేయాలి కాబట్టి మీకు అంత కంఫర్టబుల్ అనిపించదు. అండ్ హ్యాండ్స్ రిస్ట్ కూడా కొంచెం పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిటీ వరకు అయితే మీకు బాగానే ఉంటుంది కంఫర్టబుల్. కానీ మైలేజ్ పరానికి వస్తే ఒక 45 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లోకల్లో అయితే 40 ఇస్తుంది, 45 to 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ రోడ్ అయితే మీరు. అండ్ మనకి ఇలాంటి ఓబ్లింగ్ కానీ అంటే హ్యాండిల్ షేక్ అవ్వడం కానీ లేకపోతే బైక్ పక్కకు లాగడం కానీ అలాంటివి ఉండవు దీంట్లో. కంపారిటివ్ 220 అయితే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఒకవేళ హ్యాండిల్స్ మనం వదిలేసినా బండి అయితే స్ట్రైట్కి వెళ్ళిపోద్ది. సో మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది గైస్ ఈ బజాజ్ పల్సర్ 150 ఓవరాల్ రివ్యూ, డబుల్ డిస్క్ అనమాట ఇది. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మీ నియర్ బై బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ బైక్ అయితే ట్రైల్ అడగండి, వాళ్ళు ట్రైల్ అయితే ఇస్తారు.
అండ్ నాకు ఇంకొక మైనస్ అనిపించింది ఏంటంటే, మనం ఇంత పెట్టుకుంటున్నాం కదా, వీటన్నిటితో పాటు గేర్ షిఫ్టింగ్ అంటే ఏ గేర్లో ఉన్నాం, మనం గేర్ ఇండికేటర్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అదొకటే మైనస్ అనమాట. మిగతా అంతా బైక్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుంది అండ్ చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్రేక్స్ మీరు చూడొచ్చు, అండ్ బ్రేక్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ బ్రేక్ కావచ్చు, బ్యాక్ బ్రేక్ కావచ్చు, డిస్క్ అనమాట. మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది. స్లిప్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ, బైక్ నుంచి అట్లా స్లిప్ అవ్వదు మీకు డ్రమ్ బ్రేక్స్ లాగా. సో అదనమాట ఓవరాల్ రివ్యూ ఆఫ్ బజాజ్ పల్సర్ 150 ట్విన్ సీటెడ్ బైక్. ఎలా కొన్నావు? అండ్ చాలామంది అనుకునేది ఏంటంటే, నేను ఈ బైక్ నేను యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను, డబ్బులు బాగా వచ్చేసినాయి, సో అందుకే బైక్ కొనుక్కున్నాడని చాలామంది అనుకుంటున్నారు. సో అలాంటిది లేదు. నేనైతే ఈ బైక్ బడ్జెట్లో వస్తుందని చెప్పి ఒక రీజన్తో తీసుకున్నాను అండ్ ఫ్యామిలీ పర్పస్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి R15 మిగతా బైక్స్ అయితే మనకి ఫ్యామిలీ పరంగా అయితే పెద్ద సెట్ కావు. సో నేను ఈ బైక్ మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఏంటంటే, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నా ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మా మదర్ కావచ్చు, లేకపోతే మా ఫాదర్ కావచ్చు ఎక్కడానికి. సో ఇప్పుడు నేను యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో కొనుక్కున్నా అనడానికి లేదనమాట. బికాస్ ఎందుకంటే మన ఛానల్ ఏ సిచ్యువేషన్లో ఉందో మీకే బాగా తెలుసు. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు. కొంచెం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో హోప్ జరగచ్చు ఇలాంటివి. అంతేగాని నేనైతే ఇప్పుడు యూట్యూబ్ నుంచి జనరేట్ ఏం అవ్వట్లేదు మనకి మనీ, అండ్ ఆ మనీతో కూడా నేనేం కొనలేదు. నాకు జనరేట్ అవ్వవు మనీ, బికాజ్ నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, కానీ మిగతా మానిటైజేషన్ సెక్షన్ అయితే ఇంకా అలో అవ్వలేదు. కాబట్టి ఈ మనీ వచ్చేసి ఇంట్లో పేరెంట్స్ పెట్టిన మనీ అనమాట. సేవింగ్స్ అన్నీ తీసుకొని నేను ఈ బైక్ అయితే కొన్నాను. సో అదనమాట మ్యాటర్. సో యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ అయితే కాదు, నాకు యూట్యూబ్ నుంచి మనీ కూడా రావు, అది మీకు తెలుసు. మన ఛానల్ ఓపెన్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు కూడా. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సరే మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా. బాయ్.